హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ లక్కీ అండ్ మామ్స్ కిచెన్. సో ఈరోజు అయితే మనము దోసకాయ చింత చిగురుతోటి పప్పు చేయబోతున్నామండి. ముందుగా అయితే కందిపప్పు ఒక 2 టైమ్స్ వరకు కడిగేసుకొని కుక్కర్లో పెట్టుకోవాలి. ఆ తర్వాత అందులోనే చూస్తున్నారు కదా, దోసకాయ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని, ఆ తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిపాయ, చింత చిగురు, మనం ఎంతైతే చింత చిగురు తెచ్చుకున్నామో అంత ఎక్కువ వేయకూడదండి, పులుపు వస్తుంది. ఎందుకంటే దోసకాయ పులుపు, ఆ తర్వాత చింత చిగురు కూడా పులుపు కాబట్టి ఎక్కువ వేయొద్దు. సో వీటితో పాటు నేను కొంచెం పసుపు అండ్ మెంతులు వేస్తున్నాను అనమాట. ఎందుకంటే మెంతులు మనం పప్పులో వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. అందుకనే ఇప్పుడు అవి వేసేసి కుక్కర్ విజిల్ పెట్టేశాను. 5 విజిల్స్ వరకు రానివ్వాలి. ఇదిగోండి, ఒక పక్క అయితే పాలు రెడీ అయిపోతున్నాయి. టీ పెట్టేసుకుందాము. ఆ తర్వాత మనం పప్పు విజిల్ వచ్చేంత వరకు కూడా ఈలోపు ఆరెంజ్ జ్యూస్ చేసేసుకుందాము. సో ముందుగా అయితే ఒక 3-4 ఆరెంజెస్ ఇలా కట్ చేసేసుకొని, జ్యూసర్ ఉంటే జ్యూసర్లో వేసుకోవచ్చండి. నేనైతే మిక్సీలో వేసేస్తున్నాను. సో ఇలానే కొంచెం అలా పీల్ తీసేసుకొని వాటిని మిక్సీలో వేసేసుకొని కొంచెం షుగర్ వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత దాన్ని మనము గ్లాస్లో పోసేసుకోవాలన్నమాట. సో ఈలోపు అయితే మనకు పప్పు ఉడికిపోతూ ఉంది కాబట్టి దానికి కావాల్సినటువంటి తాలింపు కూడా రెడీ చేసుకుందాము. అది ఏంటంటే వెల్లుల్లి, తర్వాత కరివేపాకు, జీలకర్ర, ఆవాలన్నమాట. సో ఇక్కడైతే జ్యూస్ రెడీ అయిపోతుంది. ఆరెంజ్ జ్యూస్ అయితే రెడీ అయిపోతుంది. ఒక పక్క కుక్కర్ విజిల్ కూడా అయిపోయింది, పప్పు కూడా రెడీ అవుతుంది. సో టీ కూడా రెడీ అవుతుంది. సో ఈవినింగ్ టైంలో ఇంత చక్కగా స్నాక్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా జ్యూస్ కానీ తీసుకుంటే హెల్త్కి చాలా మంచిది కదా. సో షుగర్ వేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసేసుకుంటున్నాను. గ్రైండ్ చేసుకొని దానిని మనము గ్లాస్లో పోసేసుకోవాలన్నమాట. పల్పి వద్దనుకుంటే మీరు వడకట్టుకోవచ్చు. ఒక పక్క అయితే పప్పు ఉడికిపోయింది. దాంట్లో ఉప్పు, పసుపు, ఇంతకుముందు అయితే మనం పసుపు వేసుకున్నాం కదా, ఇప్పుడైతే కారము, ఉప్పు వేసేసుకొని బాగా మెదుపుకోవాలి. ఇదిగోండి, ఇక్కడైతే జ్యూస్ రెడీ అయిపోయింది. ఒక గ్లాస్లో ఐస్ క్యూబ్ వేసేసుకొని జ్యూస్ వేసేసుకున్నాము. తాగేసేయండి ఫ్రెండ్స్ మీరు కూడా. సో ఈవినింగ్ టైంలో స్నాక్స్ రెడీ అయిపోయాయి. సో ఒక పక్క పప్పు కూడా తాలింపు పెట్టేసుకున్నాను. ఫస్ట్ ఆయిల్లో వెల్లుల్లి వేసుకోవాలి, తర్వాత జీలకర్ర, ఆవాలు, కరివేపాకు, ఎండుమిర్చి కావాలంటే ఎండుమిర్చి కూడా వేసేసుకోవచ్చు. అవన్నీ వేగిన తర్వాత మనం ఏం చేయాలంటే రుబ్బుకున్నటువంటి పప్పు ఉంది కదా, దాన్ని వేసేసుకోవాలి. అంతే ఫ్రెండ్స్, ఎంతో రుచికరమైనటువంటి దోసకాయ చింత చిగురు పప్పు అనేది రెడీ అయిపోయింది. చాలా టేస్టీగా ఉంటుంది. కావాలంటే ఒకసారి ట్రై చేయండి. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.